కలుగునుగాక. పిల్లలు అల్లరి చేయకూడదు. కొద్ది నిమిషాల్లో మనం త్వరగా ముగించుకుందాం. తదుపరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. మరొకసారి ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబానికి, ప్రేమతో ఈ సమయానికి స్థలానికి చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఆ సహోదరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఎక్కడి వారైనప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి సహవాసం ద్వారా ఏకస్తులుగా ఏక కుటుంబకులుగా చేయటానికి దేవుని ప్రేమ కారణమై ఉన్నదని తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. వీడి పట్ల దేవుడు కృపనిచ్చారు. మరిన్ని ఆశీర్వాదాలు ఆ కుటుంబంలో ఉండాలని మన అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్య గ్రంథం నుంచి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఎవరైనా ఉన్నారా చదివేవాళ్ళు? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అన్నారు. బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా ఈ సామెతల గ్రంథంలో ఈ మాట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట 18 సార్లు మనకు కనిపిస్తుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో బైబిల్ గ్రంథం అంతటా సుమారు 30 సార్లు మనం చూడగలుగుతాం. యెహోవా యందులి భయము అనే మాట. సాధారణంగా భయం అనే మాట అనేక రకాలైన అర్థాలను కలిగి ఉంటుంది. నన్ను ఎవరైనా పిల్లల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఒకరు చూస్తూ ఉండండి. వాళ్ళు వినరు, మిగిలిన వినేవాళ్ళు వినకుండా చేస్తారు. అందుకని వాళ్ళ మీద ఒకరు సూపర్వైజింగ్ ఉండండి ఖచ్చితంగా. నేను ప్రసంగంలో మాటికి నేను వాళ్ళని కంట్రోల్ చేయలేను. రైట్. భయం అనే మాట 2 రకాల అర్థాలను కలిగిస్తుంది. అది ఎలాంటిదయ్యా అంటే, ఒకటి భయపెట్టే భయము, మరొకటి గౌరవంతో వచ్చేటువంటి భయం. 2 రకాలైనటువంటి భయాలను మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. ముఖ్యంగా సామెతల గ్రంథంలో యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట అనే మాటను ఎన్ని రకాలుగా ఉపయోగించారంటే, జ్ఞానానికి మూలమన్నారు, తెలివికి మూలమన్నారు, ఆశీర్వాదానికి మూలమన్నారు, దీర్ఘాయువుకు కాలం మూలమన్నారు, సంపదకు మూలమన్నారు. సకల ఆశీర్వాదాలకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మూలమై ఉన్నది. ఈరోజు మనిషి ఎవరికి భయపడి జీవిస్తాడు? సాధారణంగా చాలా మందిలో ఉండే భావం ఏమిటంటే, నేను ఎవరికి భయపడను అని చెప్పడానికి ప్రయత్నించుకోవడం చూస్తూ ఉంటాం. నేను ఎవరికి భయపడను, నేను స్వతంత్రంగానే జీవిస్తానని. కానీ మానవ జీవితము దేవునికి, యెహోవాకు భయపడితే కలిగే ఆశీర్వాదాలు చాలా అధికంగా ఉన్నాయట కదా. ఈరోజు దేవుని అంగీకరించమని చెప్పినప్పుడు చాలా మంది దేవుని అంగీకరించటం అంటే వారిలో ఏదో ఒక రకమైనటువంటి భయం. ఏమిటా భయం? దేవుని అంగీకరిస్తే ఇది చేయకూడదంటారు, అది చేయకూడదంటారు, ఈ పని చేయొద్దంటారు, చాలా రిస్ట్రిక్షన్స్ వస్తాయి, చాలా నిబంధనలు వస్తాయి, స్వేచ్ఛగా ఉండడానికి నా స్వేచ్ఛ కోల్పోవాలేమో అనుకుంటారు. కానీ ఒక భక్తుడు అన్నాడు కదా, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయనకు భయపడితే నువ్వు లోకంలో దేనికి భయపడాల్సిన పని లేదు, భయము లేదు. ఒకవేళ గనక ఆయనకు భయపడకుండా ఉంటే లోకంలో ప్రతి విషయానికి భయపడాలి కదా. దానియేలు గారు దేవునికి మాత్రమే భయపడ్డాడు. ఆయన దేవునికి మాత్రమే భయపడి ఆయన రాజును లెక్క చేయలేదు, రాజాజ్ఞను లెక్క చేయలేదు, సింహాలకు భయపడలేదు. ఒకవేళ దేవునికి భయపడకుండా ఉంటే వారు ఆలోచన చేసిన వ్యక్తులకు భయపడాలి, రాజుకు భయపడాలి, రాజాజ్ఞకు భయపడాలి, సింహాలకు భయపడాలి. ఎన్ని భయాలు ఉంటాయి చెప్పండి. ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో ఇక ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ఆశీర్వాదానికి కారణము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. సాధారణంగా భయం అనే మాటను చిన్నపిల్లలతో మనం వివరిస్తే ఎలా ఉంటుందయ్యా అంటే, పిల్లలు తల్లిదండ్రులకి భయపడతారా, వారి దగ్గర మారాన్ చేస్తారా అని అంటే, వారు చాలా క్లోజ్ గా ఉంటారు తల్లిదండ్రులకి.
ప్రేమ కలిగి ఉంటారు, సన్నిహితంగా ఉంటారు. అయితే భయపడే విషయం ఎక్కడొస్తుందయ్యా అంటే అవిధేయత వలన భయం వస్తుంది. వారు ఏదైనా తప్పు చేస్తే భయపడతారు. వారు ఏదైనా ఆ తల్లిదండ్రుల ఆజ్ఞకు మితిమీరితే భయపడతారు. లేకపోతే భయం అనేది లేదు. అంటే దేవుని యందు భయం ఎలాంటిదయ్యా అంటే లోతైన గౌరవము అన్నారు. జాగ్రత్తగా గమనించండి. లోతైన గౌరవమే దేవుని యందు భయం కలిగి ఉండుట. ఈరోజు క్రైస్తవ్యము, బైబిల్ గ్రంథము, దేవుని వాక్యము అనేటువంటిది లోకం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటో కొన్ని మాటల్లో మనం చూస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడల్లో మనిషి నివసించినప్పుడు పర్యవసానంగా ఆశీర్వాదం ఏ రీతిగా ప్రవహిస్తుందో ఈరోజు మనం చూడబోతున్నాం. ఎందుకనంటే మనుషులు భయం లేదు, మనుషులు లెక్కలేదు, మనుషులు పెద్దలు గౌరవించిన వారు ఉన్నారు, ధిక్కరించేవారు ఉన్నారు. ఈరోజు సాధారణంగా చాలా మంది బిడ్డలు పెద్దవారిని ధిక్కరించటం అనేది ఫ్యాషన్ గా మారిపోయింది కదా. తల్లిదండ్రులను ఎదిరించటం అంటే పరిపాటి అయిపోయింది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ తల్లిదండ్రులను సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్వంతుడవుతావు. దేవుని భయం ఎప్పుడైతే ఉందో ఆ భయం కలిగిన వ్యక్తి తల్లిదండ్రులను సన్మానిస్తాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుని భయము నిన్ను సన్మార్గంలో పెట్టడానికి, దేవుని భయము నీ ఆశీర్వాదాన్ని వేరే వారు అపహరించకుండా నీకు భద్రంగా ఉంచటానికి, దేవుని భయము నీలో మనశ్శాంతి నిలిపి ఉంచటానికి. ఈరోజు దేవుని భయం లేనటువంటి వారు, అశాంతితో బ్రతుకుతున్న వారిని ఎంతో మందిని మనం చూస్తున్నాం. నేను ఎవరికి భయపడను అన్నటువంటి వారు అనేక రకాలుగా భయపడుతూనే బ్రతుకుతున్నారు. అప్పులోళ్ళకి భయపడుతున్నారు, రోగానికి భయపడతారు, మరొక దానికి భయపడతారు, చేసిన నేరానికి భయపడతారు, మనస్సాక్షికి భయపడతారు. జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి అని అనుకుంటున్నావా? దేవుని అందలి భయము ఉన్నతమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. భయాన్ని గురించి ఒక చిన్న కథ చెప్తాను. చిన్నపిల్లలు ఉన్నారు కదా, జాగ్రత్తగా వినండి. డెన్మార్క్ దేశంలో హన్నా అనేటువంటి ఒక వృద్ధురాలు ఉంది. దానికి ఇద్దరు, ఒక మనవడు మనవరాలు ఉన్నారు. ఆ హన్నా అనేటువంటి స్త్రీకి సుమారు 100 బాతులు ఉన్నాయి. ఈ బాతుల్ని ఈ పిల్లలిద్దరూ పెంచుతున్నారు. రోజుకొకళ్ళ డ్యూటీ అయితే ఈ బాబు ఆ రోజు తన టర్న్ వచ్చినప్పుడు ఆ బాతుల్లో ఒక బాతు చనిపోయింది. ఆ బాతు చనిపోతే ఆ పిల్లవాడు అక్క చూసింది. అక్క చూశాక, బాయ్ ఇదిగో 99 బాతులే ఉన్నాయి, ఒక బాతు నీ చేతిలో చనిపోయింది. అయితే ఏం చేయాలి? ఇదిగో నీవు గనక నేను చెప్పిన మాట వినకపోతే ఈ మాట మన నాయనమ్మకు చెప్తానంటున్నా. భయపెట్టారు. ఈ పిల్లవాడు భయపడుతున్నాడు. ఇక ఏ పని వచ్చినప్పటికి కూడా నీళ్లు తేవాలా, ఎళ్ళు తీసుకురా, నా డ్యూటీ కూడా నువ్వే చెయ్యి. భయంతో చేస్తున్నాడు. భయపడుతుంది, నాయనమ్మకు చెప్తే ఏమవుతుందో. ఇలా కొన్ని రోజులు గడిచాక ఈ పిల్లోడికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంతకాలం ఇలా భయపడుతూ బ్రతకాలి అని చెప్పి వారి నాయనమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఒంటరిగా ఉన్నప్పుడు, నాయనమ్మ నేను తప్పు చేశాను, కావాలని చేయలేదు, పొరపాటుగా ఒక బాతు చనిపోయింది కనుక ఆ పొరపాటు నేను మరలా చేయను అని చెప్పాను. చెబితే కొద్దిగా కోప్పడింది. మళ్ళీ ఎప్పుడు చేయొద్దు అని బుద్ధి చెప్పింది. వచ్చాడు. యథాలాపనగా ఏదో పని చేయవలసిన పని వచ్చింది. తమ్ముడు పిలిచింది, అబ్బాయ్ నువ్వు ఇలారా, ఇదిగో ఈ పని చెయ్యి. నేను చేయను అన్నాడు. ఏం చేయనంటున్నావు? నాయనమ్మకు చెప్తాను. చెప్పుకుంటే చెప్పుకో, నాకు భయం లేదు. నేను ఆ లోతైన గౌరవాన్ని నాయనమ్మ దగ్గర చెప్పాను. నా తప్పును సరిచేసుకోవటానికి నేను అంగీకరించాను కనుక నేను భయపడాల్సిన పని లేదు. ఈరోజు చాలా మంది దేవుని యందు యథార్థంగా జీవించటం కంటే లోకంలో భయపడి బ్రతుకుతున్నారు. అయితే దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, యెహోవా యందలి భయము ఎక్కడికి నడిపిస్తుందయ్యా అన్నట్లయితే, ఇదిగో ఆయన యందలి ఉన్నతమైన ఆశీర్వాదం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుట. జాగ్రత్త గమనించండి. ఈరోజు దేవుని యందు భయము నీకేమి నేర్పిస్తుందయ్యా అన్నట్లయితే, దేవుని వాక్యం హెబ్రీ గ్రంథకర్త అంటున్నారు,
దేవుని వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే పదునైనదై అది ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయాంతరంగాల్లోనికి అది చొరబడి చీకటిని వెలుగును విభజించేది, మంచిని చెడ్డను తెలియపరిచేది. ఈరోజు లోకంలో దేవుని వాక్యాన్ని ఎందుకు వినాలి, పిల్లలు ఎందుకు వినాలి, పెద్దలు ఎందుకు వినాలి అని అంటే చాలా మందిలో ఉండే భావం ఆశీర్వాదం వస్తుందనో మరొకటి వస్తుందనో అంటారు. ఆశీర్వాదం రావటానికి నిన్ను సిద్ధపాటు చేసేదే దేవుని వాక్యం. అది దేవుని అందలి భయం. కొన్ని నిర్ణయాలు అది మంచా చెడ్డ అనేటువంటి నిర్ణయము, ఆ జ్ఞానం నీకు లేనప్పుడు వాక్యము ఆ జ్ఞానాన్ని దయచేస్తుంది. దేవుని భయము నీకు తర్ఫీదునిస్తుంది, దేవుని భయము బలాన్ని ఇస్తుంది, దేవుని భయము వివేచనిస్తుంది కదా. ఎప్పుడైతే దేవుని భయం కలిగి ఉంటావో లేఖనాలను పరిశీలన చేస్తావు. దేవుని యొక్క తలంపులు, అయ్యో ఒక నిర్ణయం గుండా వెళ్ళప్పుడు ఇది నా తండ్రికి ఇష్టమైందా కాదా, ఇది నా దేవునికి ఇష్టమైందా కాదా, ఎప్పుడైతే ఆలోచనలో తర్కించావో తర్కము వలన మేలైన ఆలోచన పుడుతుంది కదా. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా మనం చాలా మంది స్నేహితులతో సంప్రదిస్తాం. ఏది మంచిది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. వాట్ ఈస్ బెస్ట్, ఎక్కడ ఉంది షాప్, ఇక్కడ ఏది కొనాలి, ఏదైతే బెస్ట్, ఏ సిరీస్, ఏ మోడల్ కొంటే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉంటాం. నీ తర్కము, నీ ఆలోచన, నీ ప్రార్థన దేవునితో ఉన్నప్పుడు దేవుని యందలి భయం ఎప్పుడైతే ఉంటుందో మేలైన సుగుణాన్ని పొందుకుంటాం. కనుక యెహోవా యందు భయం ఏం చేస్తుందయ్యా అంటే చెడుతనమును అసహించుకునేలా చేస్తుంది. ఈరోజు భయము లేని ప్రజలను మనం చూస్తున్నాం. భయం లేని ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు? ఈరోజు చిన్ననాటి నుంచి భయం లేనటువంటి, ఏదో గారం చేయటమే గొప్ప అనుకుంటున్నాం పిల్లల్ని. ఈ గారంతో పెద్ద అయిన తర్వాత ఏమవుతున్నారంటే మాట వినని పిల్లలు తయారవుతున్నారు. అవునా కాదా? పిల్లలకు గారం చేస్తారు. చాలా ఇళ్లలో, చాలా కుటుంబాల్లో జరిగేది ఏమిటయ్యా అంటే పెద్దయ్యాక మాట వినని వాడు ఎవడైనా ఉన్నాడంటే చిన్నప్పుడు గారం నుంచి వచ్చినోడే కదా. బాగా గారం చేశారు. ఈ బాగా గారం చేసినోడు ఏమయ్యాడంటే భయం లేకుండా పోయాడు. ఈ భయం లేకుండా జీవితం ఎక్కడికి నడిపిస్తుందయ్యా? భయము లేని జీవితము ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ప్రియులారా గమనించండి. రెండవదిగా మనం చూసినట్లయితే రండి 9వ అధ్యాయము 10వ వచనం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. రైట్. ఒక వ్యక్తి జ్ఞానాభ్యాసం చేసుకోవాలి. ఈరోజు జ్ఞానం ఎవరికి కావాలండి చెప్పండి? ఈరోజు జ్ఞానం ఎవరికి కావాలని అనుకుంటే ఏదో చదువుకునే పిల్లలకో లేకపోతే యవనంలో ఉద్యోగం చేసే వాళ్ళకో కాదట. నీ వయసులో ఎప్పుడైనా జ్ఞానం అవసరమే. నీ కుటుంబాన్ని నిర్మించుకోవడానికి జ్ఞానం అవసరం, నీ ఆర్థిక వ్యవహారాల్లో జ్ఞానం అవసరం, నీ ఆహారపు అలవాట్లలో జ్ఞానం అవసరం, సమాజంలో జీవించటానికి జ్ఞానం అవసరం. ఈ జ్ఞానము యెహోవా యందలి భయభక్తులు. ఈరోజు లోకంలో చాలా మంది చూస్తూ ఉంటాం. ఏదైనా సలహా ఇస్తే నాకెవరో చెప్పక్కర్లొద్దు, నాకు అన్నీ తెలుసు. ఎవరు వెళ్ళు? దేవుని భయం లేనటువంటి వాడు. దేవుని భయం కలిగినటువంటి వాడు ఆకలికొని ఉంటాడు కదా. దేవుని భయం కలిగిన వాడు ఆకలి కొని ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు అన్నారు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు భయం ఉన్నప్పుడు నీకంటే దేవుడు గొప్పవాడని, నీకంటే దేవుడు జ్ఞానవంతుడని, ఆయన ద్వారా మనం ప్రార్థించి పొందుకోవాలని మనం అనుకుంటాం. ఒకవేళ మన జీవితంలో దేవుని యందు భయం లేకపోతే దేవుని ఏం అడగం. ఎందుకని? దేవుడు గొప్పవాడని మనం గుర్తించం, దేవుడు అధికుడని గుర్తించం, దేవుడు జ్ఞానవంతుడని గుర్తించం. మన వరకు మనమే తెలివైన వాళ్ళు అనుకుంటాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. నీవు జ్ఞానాభ్యాసం పొందాలి అని అన్నట్లయితే లోకంలో ఎన్నో రకాల జ్ఞానాలు ఉన్నాయి, లోకంలో ఎన్నో రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. కానీ యెహోవా యందలి జ్ఞానము కలిగించేది అది నిత్య జీవము, శాశ్వతమైన జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానము, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానము. ఈరోజు లోకంలో గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్లే కానీ కుటుంబ విలువలు తెలియని వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్లే వ్యసన పరులు అయిపోతున్నారు.
గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్లే తల్లిదండ్రులను గౌరవించని వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్లే ఆస్తుల గురించి అన్నదమ్ముల మీద పోరాడిన వాళ్ళు ఉన్నారు. లోక జ్ఞానం ఏమి నేర్పించింది? కనుక యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ఎంతో చదువుకున్న వినయం లేనటువంటి వారు, గౌరవం లేనటువంటి వారు సమాజంలో ఎంతో మందిని చూస్తున్నాం. దేవుని భయము ఆత్మీయంగాను భౌతికంగాను కట్టేటువంటిది. ఇక తర్వాత మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 7వ వచనంలో 3వ అధ్యాయం 7వ వచనం కలిగి నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును. రైట్, ఇక్కడ చూస్తే యెహోవా యందలి భయము ఎముకలకు సత్తువ, నీ సర్వశరీరమునకు ఆరోగ్యము కలగచేస్తుంది. ఈ మాట జాగ్రత్తగా ఉంటే అయా వాక్యం వింటే ఏదో ఆశీర్వాదం వస్తుంది అనుకుంటాం. ఎముకల్లో బలం ఏమిటండి, సర్వశరీరానికి ఆరోగ్యం ఏమిటండి అని అంటే, ఈరోజు మనిషి సంపద పెరిగి ఆదాయం పెరిగి వ్యసనాలకి మరిగి ఆరోగ్యం పాడై ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళు చాలా చూస్తున్నాం. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తన వ్యసనాన్ని బట్టి ఆరోగ్యం పాడైపోయింది. తన వ్యసనాన్ని బట్టి ఇదిగో మానసికంగా కృంగిపోయిన వాడిగా ఉన్నాడు. తన వ్యసనాన్ని బట్టి శరీరంలో ఎప్పుడైతే అధికమైన ఆలోచనలు వచ్చినాయో శరీరంలో అనేక రోగాలు వస్తున్నాయి. ఈరోజు రోగాలకు గల కారణం ఏంటో చెప్పండి, షుగర్లకు గల కారణం ఏంటో చెప్పండి. మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడిలో ఎన్నో రకాల తెగుళ్ళు వస్తున్నాయి. ఈ మానసిక ఒత్తిడి లోనవడానికి గల కారణం ఏమిటయ్యా అంటే మనిషి వ్యసనము, చెడు తలంపు, లేనిపోని ఆందోళన, పొరుగువానిది ఆశించటము, ఏవో ఒక కారణాలు. యెహోవా యందలి భయము నిన్ను క్రమపరుస్తుంది. యెహోవా యందలి భయం కలిగిన వాడు నాకు కలిగిన దాంతో సంతృప్తిగా జీవించాలని నేర్చుకుంటాడు. నెమ్మది కలిగి ఉంటాడు, భయం లేకుండా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు. ఈరోజు భయం లేనివాడు మోసంతో సంపాదించాలి, ఇంకా మోసం చేయాలి, ఇంకా మోసం చేయాలి, ఆతృత, ఆరాటము, టెన్షన్లు, ఒత్తిడులు, అనారోగ్యము, మనిషి పాడైపోతున్నాడు. కారణం ఏమిటంటే భయము లేకపోవటం. అందుకే సర్వశరీరమునకు ఆరోగ్యము కలగచేసేది, నియంత్రణలో ఉంటాం. ఈరోజు చాలా మంది పిల్లలు మనం చూస్తూ ఉన్నాం, చిన్న వయసులోనే బలహీనతలు, మొబైల్తో పట్టుకుని రకరకాలైనటువంటి వ్యాపకాలు, నిద్రలేని రాత్రులు, చిన్న వయసులోనే బలహీనతలు కదా. చిన్న వయసులోనే పిల్లలకు మనం చూస్తున్నాం, మగ పిల్లలకు ఊబకాయం వచ్చేస్తుంది. ఇదిగో ఆడపిల్లలకి PCOD ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువసేపు ఆ మొబైల్స్ పట్టుకుని వాటితో వేలాడి 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 మానసిక స్థితి సరిగా ఉండట్లేదు. మానసికంగా రకరకాలైనటువంటి రుగ్మతలు. కారణం ఏమిటయ్యా అంటే మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. కానీ దేవుని యందు భయము కలిగిన వాడు సర్వశరీరమునకు ఆరోగ్యము. దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తావో, దేవునికి భయపడి అయ్యో నా దేవునికి వ్యతిరేకమైనది, అయ్యో నా దేవునికి నేను సమాధానం చెప్పాలి, నా దేవునికి వ్యతిరేకమైన పని నేను చేయనని దేవుని ఆజ్ఞ చెప్పినట్టుగా భయపడి బ్రతికిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, ఆరోగ్యవంతుడు అవుతాడు కదా. ఈరోజు చిన్న చిన్న పిల్లలు రకరకాల మత్తులు, రకరకాల వ్యాపకాలు, రకరకాల వ్యసనాలు, రకరకాలైనటువంటి వ్యవహారాలు, ఇలాంటి ఎన్నో కారణాలను బట్టి జీవితాలు పాడవటం మనం చూస్తున్నాం. కారణం ఏమిటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు లేకపోవటము అన్నారు. 10వ అధ్యాయము 27వ వచనంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, ఒక మాట, ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటయా? తల్లిదండ్రులను సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇట్స్ ఎ కండిషనల్ బ్లెస్సింగ్. దేవుడు దీర్ఘాయువుకు రహస్యాన్ని చెప్పారు. ఎప్పుడైతే దేవుని మాటను వింటున్నావో, దేవుని ఆజ్ఞలన్నీ కూడా ఎలాంటివంటే, చాలా మందిలో ఉండే భావం, ఒక వ్యసనాన్ని విడిచిన వ్యక్తి గొప్పగా చెప్పుకుంటాడు, అయ్యా ఇదిగో నేను ఒకప్పుడు భయంకరమైన పాపంలో ఉన్నాను, నేను ఇప్పుడు మానేశాను. ఎవరికి ఉపయోగం? నీకే ఉపయోగం. దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఎవరికి ఉపయోగం? మన కొరకే.
అందుకని నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అన్నట్లయితే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి. దేవునికి భయపడి జీవించిన వాడు, ఇందాక మనం ప్రారంభంలో అనుకున్నాం, ఇక దేనికి భయపడాల్సిన పని లేదు. ఈరోజు మనిషి భయం, తుమ్మితే దగ్గితే భయం. మెడికల్ టెస్టులకు వెళ్ళి చిన్న జ్వరానికి కూడా 16 టెస్టులు రాస్తున్నారు. కారణం ఏమిటి? మనిషి భయంతోనే బ్రతుకుతున్నాడు కదా, మనిషి అభద్రతా భావంతో ఉన్నాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, ఇదిగో నేను ఒంటరిగా ఉండినాను, 1000 మంది నా మీదకి దండెత్తి వచ్చినను, నేను నిశ్చతగా ఉండదని అంటున్నాడు కీర్తనాకారుడు. కారణం ఏమిటో తెలుసా? దేవుని భయము కలిగిన వాడు లోకములో దేనికి భయపడవలసిన పని లేదు. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో ఇక్కడ మనం చూసేటప్పుడు దేవుని భయము వ్యసనాల నుంచి నిన్ను విడుదల చేస్తుంది. దేవుని భయము చెడు సహవాసాల నుంచి నిన్ను దూరపరుస్తుంది. దేవుని భయము దురాశ నుంచి, దేవుని భయము లంచము నుంచి, దేవుని భయము అన్యాయము నుంచి, దేవుని భయము విరోధాల నుంచి నిన్ను దూరపరుస్తుంది. ఎప్పుడైతే దేవుని భయంగా ఉన్నదో యథార్థంగా ప్రవర్తిస్తావు. ఈరోజు దేవుని భయం లేని వారు ఊరికే ఊరి మీద గొడవలు తెచ్చుకుని, విరోధాలు పోగేసుకుని, శత్రువులు పెంచుకుని భయంగా అమ్మో నాకు ఎవరు అన్యాయం చేస్తారో, ఎవరు కీడు తలపెడతారో, ఇలాంటి భయాల్లో దేవుని భయం కలిగి నీ పనిలో నువ్వు ఉన్నప్పుడు, యథార్థవంతంగా నువ్వు ఉన్నప్పుడు భయాలు లేవు నీకు. ఈరోజు చాలా వరకు వ్యసనాలకు గల కారణం దేవుని భయం లేకపోవటమే, పాపానికి గల కారణం ఇదిగో దేవుని భయం లేకపోవటమే. లోకంలో దేవుని భయం లేకపోవటం వల్ల అరాచకం పెరిగిపోయింది. దేవుని భయం లేకపోవటం వల్ల గౌరవ మర్యాదలు పోయినాయి, కుటుంబ విలువలు పోయినాయి, ప్రేమలు పోయినాయి, గౌరవాలు పోయినాయి. తద్వారా ఏమొస్తుందయ్యా అంటే వ్యతిరేకతలు, ఈర్ష్యాద్వేషాలు, పగలు, కలహాలు, వ్యతిరేకతలు ఎక్కడ చూసినా. కారణం ఏమిటి? దేవుని భయం లేకపోవటం. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అని. దేవుని భయం లేని వారు ఏం చేస్తారు? విరోధపడతారు, జగడమాడతారు. ఒక వ్యక్తి మీదకు గొడవకి వెళ్ళాలనుకుందాం, ఆజ్ఞ గుర్తొచ్చినప్పుడు అయ్యో నా దేవుని నేను భయపడుతున్నాను గనుక నీ శత్రువుని సైతము ప్రార్థించమన్నారు కదా, నేను ఎందుకు గొడవ ఆడాలి అనే నిర్ణయానికి వస్తే నీ జీవితంలో శత్రువులే లేరు, నువ్వు భయపడవలసిన మనుషులే లేరు, నువ్వు ఆందోళన పడవలసిన విషయాలే లేవు, నువ్వు దీర్ఘాయువు కలిగి ఇదిగో నా మీదకి ఎవరు దాడికి వస్తారో, ఎవరు అపకారం తలపెడతారో భయాలు లేవు, సుఖనిద్ర కలిగి ఉంటావు. ఈరోజు చాలా మంది విరోధాలు, జగడాలు, ఇలాంటి రకరకాల విషయాలు పెట్టుకుని నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు. సాధారణంగా శత్రుత్వం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మీద శత్రుత్వం పెంచుకున్నాక ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని మనం అనుకున్నప్పుడు ఆ ఇబ్బంది పడే వ్యక్తి ఇబ్బంది పడతాడో లేదో తెలియదు, కానీ ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనేటువంటి తపనలో మనం మనశ్శాంతి కోల్పోతాం. వాళ్ళకేదో పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటాం, అసలు పనిష్మెంట్ మనకే, ఆందోళన మనకే, అసలు టెన్షన్ మనకే. మనం తెలియకుండానే మనం అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం కదా. నెమ్మది కలిగి ఉంటావు. ఇదిగో ఇది కీడు అని తెలిసినప్పుడు దూరంగా ఉంటావు. పేతురు పత్రికలో అంటారు కదా, ఇదిగో మంచి దినములు చూడగోరి అంటారు. నువ్వు మంచి దినములు చూడగోరుతున్నావా? కపటం ఆడకుండా నీ పెదవులను, అబద్ధం ఆడకుండా నీ నోటిని కాచుకో అంటారు కదా. అలాంటి భద్రత ఎప్పుడైతే ఉందో నీ జీవితంలో మంచి దినాలు చూస్తావు. నీ జీవితంలో సంతోషకరమైన దినాలు, ఒకవేళ ఆస్తిపాస్తులే పేరు ప్రఖ్యాతులే ఉండకపోవచ్చేమో, కానీ నీకు కలిగిన దాంతో నెమ్మది కలిగి జీవించటం ఏమిటో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం కదా. ఈరోజు జీవితంలో మనిషి ఎంత సంపాదించినా కోటీశ్వర్లు అవుతున్నారు, గొప్పవాళ్ళు అవుతున్నారు. మళ్ళీ ఈ డబ్బు సంపాదించి ఎక్కడో మనశ్శాంతికి వెళ్తారు. ఒక కథ చెప్తూ ఉంటారు. అదేమిటయ్యా అంటే, ఒక వ్యక్తి ఒక ఊళ్ళో చెరువు దగ్గర కూర్చుని చేపలు పట్టుకుంటున్నాడట, ఆ గోదావరి పక్కన. ఈ లోపల ఒక సంపన్నమైనటువంటి ఆ వ్యాపారస్తుడు, బాగా కోటీశ్వరుడు వచ్చి అక్కడే ఫిషింగ్ చేసుకుంటున్నాడు. హ్యాబిట్ గా చేపలు పట్టాలని గేలం వేసి మిషన్లు తిప్పుతున్నాడు. ఈ లోపల పక్కన ఇతను చూసేసరికి ఇతను చాలా చేపలు పట్టాడు. చేపలు పట్టేసరికి ధనవంతుడు ఆయన పిలిచి, ఏమయ్యా మీదేవురు? నాది ఈ ఊరేనండి బాబు. ఇన్ని చేపలు పట్టావు కదా, ఇన్ని స్కిల్స్ ఉన్నాయి కదా నీకు, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కదా నీకు, ఇలాంటప్పుడు నువ్వు ఇక్కడున్నడు ఏంటయ్యా, నువ్వు ఎదగాలి అన్నాడు. ఏం చేయమంటారండి అన్నారు. చేపలు పడుతున్నావు కదా, వ్యాపారం ప్రారంభించు, నీ బోటు వాళ్ళని 10 మందిని పెట్టుకో, బోట్లు పెట్టు, మిషనరీ పెట్టు, ఫ్యాక్టరీ పెట్టు, కోటీశ్వరుడు అవు. ఆ తర్వాత ఏం చేయాలండి? ప్రపంచానికి చేపలు పంపించు అని అలా చెప్తూ ఆ తర్వాత చెప్పుకుంటూ వెళుతూ అప్పుడు అన్నాడట, ఆ తర్వాత ఏం చేయాలండి?
నన్ను చూడు, నేను ప్రపంచ కోటేశ్వరుని, ఇప్పుడు వచ్చి కాలు మీద కాలు వేసుకుని నేను సరదాగా హాలిడేస్కి వచ్చి నేను ఫిషింగ్ చేస్తున్నాను కదా అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడట, అది ఇప్పుడు నేను చేసేది అదే, నువ్వు అవన్నీ చేసి 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 ఇక్కడికి వస్తాను అంటున్నావు, నేను ఆల్రెడీ ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను ఫిషింగ్ లో అని అంటే, మనశ్శాంతి అనేటువంటిది నువ్వు పొందుకోవాలి అని అంటే పరిగెట్టి 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 మళ్ళీ అక్కడికే రావాలి కదా. ఈరోజు డబ్బు సంపాదించిన వారు కోటీశ్వర్లు, ఇదిగో పలానా దేశం పలానా ప్రాంతం, ఇదిగో చల్లని ప్రాంతాలు పచ్చని ప్రాంతాలు ఎక్కడికో వెళ్ళి సేద తీరాలనుకుంటున్నారు. కారణం ఏమిటి? మనశ్శాంతి, వారికి ఉండేటువంటి ఒత్తిడిలో. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే ఆ సంతోషాన్ని నీవు ఇప్పుడే ఈ క్షణమే నీ జీవితాంతం అనుభవిస్తావు. సంపన్నుడు ఎక్కడికో వెళతాడు, ఆ కొద్దిసేపు ఆ ప్రాంతాన్ని చూసి చల్లగా ఉంది ఆహ్లాదకరంగా ఉందంటాడు, ఆ ప్రాంతాన్ని తెచ్చుకోలేడు. అలాగని వ్యక్తి అక్కడ ఉండను లేడు, ఏదో 4 రోజులు ఆనందించటం మరలా మామూలే. అలాగా దేవుని యొక్క కృపను బట్టి మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఎలాంటిదయ్యా అంటే శాశ్వత కాలంలో సంతోషంగా జీవించేటువంటి ఏర్పాటును దేవుడు చూపించగలుగుతున్నారు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఓ చోట కీర్తనకారుడు అంటారు, ఈ శత్రువట, ఈ పిరికివాడట, యథార్థత లేని భక్తిహీనుడట ఎవడో తరమకుండానే పారిపోతాడట. ఏమవుతాడు? ఎవడనో తరమకుండానే పారిపోతాడట. కానీ యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు బహుధైర్యము పుట్టించును కదా. కొంతమంది చీకటికి భయపడతారు, కొంతమంది దయ్యానికి భయపడతారు, కొంతమంది బొద్దింకకి భయపడతారు, కొంతమంది అప్పులోళ్ళకి భయపడతారు. ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి, అవునా కాదా? ఏదో ఒక భయం నిన్ను భయపెట్టి మనుషులో పరిస్థితులు ఒకటి ఉంటానే ఉంటాయి. భయాన్ని అధిగమించడానికి యెహోవా యందలి భయం. ఈ భయాలు లోకాల్లో ఉన్న భయాలన్నిటికీ గల కారణం ఏమిటంటే దేవుని భయము లేకుండా జీవించటమే. ఈరోజు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకుని భయపడే వాళ్ళు ఉన్నారు, దేవుడిచ్చిన సంపదను పోగొట్టుకుని భయపడే వాళ్ళు ఉన్నారు, దేవుడిచ్చిన వనరులను నష్టపోయి అప్పులు పాలైపోయి భయపడే వాళ్ళు ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? ముందు నీవు దేవుని భయాన్ని కలిగి ఉండకపోవటమే. దేవుని భయం కలిగి జీవించినట్లయితే ఈరోజు నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడైనా సరే దేవుని అందలి భయభక్తులు కలిగే అభ్యాసాన్ని గనక నువ్వు ప్రారంభించినట్లయితే నిన్ను భయపెట్టే విషయం లోకంలో ఏదీ లేదు. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 30 నుంచి మనం చూసినట్లయితే, మరణమైనను ఖడ్గమైనను కరువైనను మరి ఏదైనా కూడా నీకు విరోధంగా ఏది కూడా నువ్వు భయపడవలసిన పని లేదు, క్రీస్తు నుంచి నిన్ను ఎడబాపేది లేదు అన్నారు కదా. దేవుని బంధము బలమైనది. కనుక ప్రియులరా, ఈ సమయంలో మరి డేవిడ్ గారు, శాంతమ్మ గారు, వారి బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. దేవుని కలిగిన కుటుంబముగా ఈ కుటుంబంలో భయం అనేది ఉండాలి. ఏ భయం ఉండాలి? దేవుని గూర్చిన భయం. ఈ వాక్యం వినేటువంటి నీ ఇంట్లో నా ఇంట్లో కూడా దేవుని గూర్చిన భయం ఉన్నట్లయితే ఆశీర్వాదం కదా. మరి దేవుని మందసాన్ని ఒక ఆయన దగ్గర పెట్టారు. ఆ ఆయన దగ్గర పెడితే అక్కడ ఒక 3 నెలలు ఉందట. ఆ 3 నెలలు ఉంటే ఈ ఓబేదెదోము గృహంలో 3 నెలలు ఉన్నప్పుడు ఆ ఇంట్లోనట ఆ ఇల్లంతా ఆశీర్వదింపబడిందట. ఇక్కడ ఒక సమస్య ఏమిటంటే, ఇదే మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళి దాగోను దేవత ఇంట్లో పెట్టారు. అక్కడ పెడితే అక్కడేమో ఆ బొమ్మ పడిపోయింది, ఏదో జరిగింది. ఈయనింట్లో ఉంటే ఆశీర్వాదం ఎందుకు వచ్చింది, అక్కడ ఎందుకు రాలేదు? వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, ఆ మందసాన్ని ఈయనింట్లో తీసుకొచ్చినప్పుడు అది మందసంగా గౌరవించాడు. ఆ మందసాన్ని బట్టి బిడ్డలకి గౌరవాన్ని నేర్పించాడు, భయాన్ని నేర్పించారు. అబ్బాయ్, మీరు బయటకు వెళ్తున్నారు, మీరు ఇష్టాసారంగా వచ్చింటానికి రావడానికి వీల్లేదు, ఇంట్లో దేవుని మందస్సం ఉంది. అబ్బాయ్, మీరు బయటకు వెళ్తున్నారు, ఇష్టాసారంగా అటు ఇటు తిరుగుతున్నారేమో, చాలా పవిత్రంగా ఉండవలసిన ప్రదేశం ఇది, దేవుని మందసం కలిగిన ఇల్లు ఇది. అలా ఎప్పుడైతే భయం పడ్డారో, విధేయత చూపించారో, అబ్బాయ్ మీ ఇష్టం వచ్చినట్టు చెప్పులతో రావడానికి వీల్లేదు, ఇదిగో పరిశుద్ధ ప్రదేశము, జాగ్రత్తగా ఉండాలి, నీ మాటలు వదరబోతు మాటలు కాదు, ఇదిగో దేవుని మందసం ఉన్న ఇల్లు గనక భయభక్తులు కలిగి వినాలి, దేవుడు మన సన్నిధి మన ఇంట్లో ఉంది గనక
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భయం ఎప్పుడైతే పెరిగిందో, వారి ప్రవర్తన ఎప్పుడైతే పెరిగిందో 3 నెలలలో వారి యొక్క ప్రాకారములు విస్తరించబడ్డాయి, వారు ఆశీర్వదింపబడ్డారు. ఈరోజు బైబిల్ గ్రంథం లేని ఇల్లు లేదు, కానీ ఉన్నా కూడా దానికి భయపడాలి, ధ్యానించాలి. ఈరోజు వాక్యం చాలా చోట్ల ఉంది, కానీ నువ్వు స్వీకరిస్తున్నావా, నువ్వు లోబడుతున్నావా, ఆ అధికారాన్ని అంగీకరిస్తున్నావా? అప్పుడే పనిచేస్తుంది కదా. ఈరోజు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే చాలా మందులు ఉంటాయి. అవి తెచ్చుకుని ఒక మూట తెచ్చుకుని మందులు ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగం ఉండదు, అవునే కదా. అది డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆ బలహీనతకి ఆ డోసులో వేసుకోవాలి, వేసుకుంటేనే పనిచేస్తుంది. అది శరీరంలోకి వెళ్ళాక అది పనిచేస్తుంది. ఉన్నాయండి, ఇంకో నాకు రాసిన కావాల్సినన్ని బిళ్ళలు ఉన్నాయండి ఇలా చూపిస్తున్నారు అనుకోండి, ఉపయోగం ఏముంది మింగకపోతేని. వాక్యం కూడా అలాంటిదే. కావలసిన వాక్యం ఉందండి, కావలసినన్ని ప్రసంగాలు ఉన్నాయి, యూట్యూబ్ ఉందండి, ఇంకా చాలా రకాలైన సోషల్ మీడియా ఉందండి, టీవీ ఉందండి, బైబిల్ ఉందండి, దైవజనులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా దానిని నువ్వు ధ్యానించాలి, దానిని నువ్వు స్వీకరించాలి, దానిని అంగీకరించాలి. అది ఆశీర్వాదాన్ని కలగచేస్తుంది. ఈరోజు చాలా మంది మనలోనే దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, దేవుని భయం లేకుండా ఉంటున్నాం. ఆశీర్వాదం ఎక్కడొస్తుంది? కనుక ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇలాగ మరిన్ని 18 ఆశీర్వాదాల గురించి చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా నేను చెప్పను, ఎందుకంటే చాలా ఆలస్యం అవుతుంది, ఇప్పటికే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి దేవుని యొక్క మహాకృప ఆశీర్వదింపబడిన గృహముగా, ఆశీర్వదింపబడిన కుటుంబముగా, ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అన్నట్లయితే ఆ సీక్రెట్ ఏమిటంటే యెహోవా యందలి భయమే. యెహోవా యందలి భయమే నిన్ను సంపన్నుడిగా చేస్తుంది. యెహోవా యందలి భయమే నిన్ను జ్ఞానవంతుడిగా చేస్తుంది. యెహోవా యందలి భయమే నీకు దీర్ఘాయువుని దయచేస్తుంది. యెహోవా యందలి భయమే నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేస్తుంది. రైట్. కనుక ప్రియులారా, యెహోవా యందలి భయం కలిగి ఆశీర్వాదంతో నింపబడాలని కోరుకుంటున్నాను. మరి విశేషంగా మరి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.